హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చిన్న సంఘర్షణ జరుగుతుంది. దేనికోసం? ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకున్న 400 ఎకరాల భూమి కోసం అనమాట. ఈ 400 ఎకరాల భూమి స్టాట్యూట్ 13 ప్రకారం హెచ్సియు రిజిస్టర్ మాది అని చెప్తూ ఉంటే, ఇంకో పక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ భూమి మాదే అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది అనమాట. ఇంకో పక్కన హైదరాబాద్ అలాగే తెలంగాణకి చెందినటువంటి హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళు మాత్రం ఈ భూమి బయోడైవర్సిటీలో చాలా రిచ్ గా ఉన్నటువంటి భూమి అని, దీని మీద ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కనుక చేపట్టినట్లయితే కనుక ఈ బయోడైవర్సిటీ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఈ హ్యూమన్ రైట్స్ ఫోరం కూడా వ్యతిరేకంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మూడిట్ల మధ్య ఉన్న సంఘర్షణలో హెచ్సియుకి రిలేటెడ్ స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి కొంతమంది ధర్నా చేయడం జరిగింది. ఆ భూమి హెచ్సియుకి సంబంధించిందే అని, దాని రిలేటెడ్గా మార్చి 30వ తారీఖున ఇద్దరు స్టూడెంట్స్ని కొంతమందిని కూడా నిర్బంధించడం జరిగిందనమాట. పోలీసు వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ఫోరం డిమాండ్ తీసుకుని వచ్చిందనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో.